watch and subscribe to KT Media. Hi, this is Kajal. Please subscribe to KT Media for amazing content. హాయ్ గైస్, నేను మీ కృష్ణతేజ. ఈరోజు సలార్ మూవీ అండ్ వరల్డ్ వైడ్ నిజంగా తెలుగు అభిమానులకు కానీ ఇండియన్ పాన్ ఇండియా మూవీస్లో ఒక ప్రభాస్ క్రేజ్ అనేది బాహుబలి నుంచి ఎంత హైప్ అయిందో అందరూ చూస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ బేస్లో కూడా హెవీగా ఉంది. అండ్ ఆల్సో 2 సినిమాలు డిసప్పాయింట్ అయిన తర్వాత దీని తర్వాత ఆదిపురుషు అండ్ సాహో తర్వాత ఆఫ్టర్ వచ్చే మూవీ అండ్ ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ క్రేజీ కాంబోలో హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన మూవీ ఎలా ఉంది అంటే కనుక నిజంగా ప్రభాస్ లుక్స్ వైజ్ మాత్రం నిజంగా హెవీ హైప్ ఇష్టపోయా. ఎందుకంటే ప్రభాస్ను కటౌట్ను ఎలా యూజ్ చేసుకోవాలో ప్రశాంత్ నీలు ఆఫ్టర్, ఎందుకంటే రాజమౌళి తర్వాత ఆ రేంజ్లో నిజంగా ప్రశాంత్ నీలు ఆ రేంజ్లో 100% సక్సెస్ అయ్యాడు. అండ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టర్స్ కావచ్చు, ఒక పృథ్వీరాజ్ అంటే మనకు అంతకుముందు గాడ్ ఫాదర్గా చేసిన మలయాళం డైరెక్టర్ అండ్ యాక్టర్గా వాళ్ళిద్దరు బాండింగ్ అనేది ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ బాండింగ్ చాలా బాగుంటుంది. అందులో ఆల్ క్యారెక్టర్స్ కూడా చాలా మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ హై పీస్ట్ అండ్ ఆల్సో ఫుల్ టైప్ ఆఫ్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో ఒక మదర్ క్యారెక్టర్లు అయితే ఈశ్వరీరావు గారు కానీ, అలాగే మనకు బాగా యాంకర్గా ఫేమస్ అయిన ఝాన్సీ, నిజంగా ఝాన్సీ ఒకటి, శ్రీయారెడ్డి అంటే విషయాలు బ్రదర్ను చేసుకున్న శ్రీయారెడ్డి కూడా ఒక మంచి లీడ్లో చేసింది. అలా బ్రహ్మాజీ కావచ్చు, అలాగే మనకు తెలిసిన భీమ్లా నాయక్ యాక్టర్స్ కావచ్చు, అలాగే జగపతి బాబు గారు నిజంగా ఒక మంచి లీడ్ రోల్లో చేశాడు. అండ్ ఇందులో చేసిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా, ఎందుకంటే ప్రభాస్ చైల్డ్ క్యారెక్టర్స్ కావచ్చు, పృథ్వీరాజ్ చైల్డ్ క్యారెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ని అయితే రాబట్టుకున్నాడు. మనము ఒక టైప్ ఆఫ్ వరల్డ్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ మనకున్న ఏదైతే మనకు వరల్డ్ క్రియేట్ చేశాడో ఆ వరల్డ్లోకి మనల్ని తీసుకొని వెళ్ళాడు. అంతకుముందు అయితే కేజీఎఫ్ గోల్డ్ ఫీల్డ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది లేదా అనేదాన్ని ఒక హైలైట్ చేశాడు. ఇది ఉందా అని నిజంగా ఒక స్టేట్ వైడ్ కావచ్చు, వరల్డ్ వైజ్ అందరూ గూగుల్లో సెర్చ్ చేసేంతగా కేజీఎఫ్ను మనోడు ప్రజెంట్ చేశాడు. అలాగే ఇక్కడ కూడా దీని మాత్రం సలార్ సీజ్ ఫైర్ అనేది మాత్రం నిజంగా ఎందుకు సీజ్ ఫైర్, ఒక అండర్ వరల్డ్ను క్రియేట్ చేసి అది ఇండియాకు సంబంధం లేకుండా అదొక పార్ట్ ఆఫ్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడో 10th century అంటే మనకు మంగోలియన్స్ నుంచి ఇది ట్రావెల్ అవుతున్నట్టు వస్తుంది. అండ్ అండర్ వరల్డ్లో మనకు ఇండియాకు ఆఫ్టర్ పార్టీషన్ తర్వాత కూడా ఇండియాలో ఆ మ్యాప్లో కనిపించకుండా వాళ్ళు డిలీట్ చేసి వాళ్ళకంటూ ఒక ప్లేస్ను ఏర్పాటు చేసుకొని ఆ ప్లేస్లోనే మొత్తం ఒక మాఫియా అనే సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి జగపతి బాబు కింగ్గా ఉండి వాళ్ళ కింద కొడుకుగా పృథ్వీరాజ్ ఉంటాడు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అంటే చిన్నప్పుడు మన ప్రభాస్ చిన్నప్పుడు పృథ్వీరాజు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు. అట్లాంటి టైంలో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ప్రభాస్ అండ్ తన మదర్తో బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అక్కడ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అయితే పృథ్వీరాజు మాత్రం రియల్లీ అండ్ క్యారెక్టర్ మాత్రం ఎలివేషన్ హైలైట్ బయ్యా. ఎందుకంటే చాలామంది ఈ క్యారెక్టర్ గోపీచంద్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు, ఎందుకంటే ప్రభాస్ అండ్ గోపీచంద్ బాండింగ్ కూడా బయట బాగుంటుంది కాబట్టి దీనికి గోపీచంద్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఏదైనా మైలురాయి లాగా ఫీల్ అయ్యారు చాలామంది ఫ్యాన్స్. అండ్ ఇందులో మైనస్ వచ్చేసి అంత శృతి హాసన్ను అంత డెప్త్గా ఈ క్యారెక్టరైజేషన్, అందులో తన అపియరెన్స్ కూడా అంతగా బాగాలేదు. అండ్ క్యారెక్టరైజేషన్ కూడా అంత డెప్త్గా ఫస్ట్ పార్ట్ అయితే లేదు, అంటే సెకండ్ పార్ట్లో అయితే మేబీ ఉండొచ్చేమో. ఇక్కడ మాత్రం ఓన్లీ శ్రీయారెడ్డి అండ్ ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో ఒక మాఫియా గ్యాంగ్, ఆ మాఫియా గ్యాంగ్లో ఎలివేషన్స్ భయ్య. ఈ సినిమా అంతా కూడా మనం వెళ్ళాల్సింది ఏదో సబ్జెక్టో ఇంకోటో కాదు, ఎందుకంటే తన మార్కు ఆ డ్రస్టిక్ హీరోయిజం ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఒక ప్రభాస్ను ఒక ఫ్యాన్స్ ఆడియన్ ఎలా చూడాలనుకుంటాడో దీంట్లో ఆ విధంగా ఎలివేట్ చేశాడు. అది మాత్రం చాలా ప్లస్గా ఉంది. అండ్ సెకండ్ పార్ట్ కూడా కొన్ని మంచి లీడ్స్ అయితే వదిలాడు. కానీ ఈ పార్ట్లో మాత్రం డెఫినెట్గా యాక్షన్ను ఇష్టపడే వాళ్ళకు అండ్ ప్రభాస్ని ఇష్టపడే వాళ్ళకు ఈ మూవీ ప్రశాంత్ నీల్కు ఇదంతా కూడా ఒక ఐపీస్ట్ లాగే ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.